ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తున్నప్పుడే సాయి అలా అడగటానికి కారణమేమిటి? సకల శాస్త్ర సారమైన భగవద్గీత రూపొందటానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్లు శ్రీకృష్ణుని పరిప్రశ్నలు వేయటమే. నానాసాహెబ్ను అనేక రకాలుగా ప్రశ్నించి పరిప్రశ్న ఎలా వేయాలో సాయి తెలియజేశారు. ఆ శ్లోకంలో చెప్పినట్లు నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు. కానీ అతడు ఆ శ్లోకాన్ని వల్లిస్తూ కూడా పరిప్రశ్న, శ్రావల తత్వాన్ని గురించి తెలుసుకోకుండా వ్యర్థంగా వల్లిస్తున్నాడు. వాచా బోధించనది చాలనప్పుడు అతీతమైన విశ్వరూప దర్శనం వంటి దివ్యానుభూతిని ప్రసాదించగలిగిన వాడే సద్గురువు. అట్టివారిని సేవించక తప్పదని, అలా కాకుండా దేవతలను మాత్రమే పూజించేవారు ఆ పుణ్యం ఉన్నంత కాలము ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకంలో మరలా జన్మిస్తారని శ్రీకృష్ణుడే చెప్పాడు. సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మము తానే అయిన గురుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్చుకోకుండా మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకుండా శిష్యసేకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రము. గు అంటే అజ్ఞానమనే చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడని అర్థము. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వెలుగెందుకు? మానవ మాత్రులను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించటము బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది. కానీ అజ్ఞుడైన సామాన్యునికి ఎలా సాధ్యమవుతుంది? అందుకే సప్తశృంగి దేవి శ్రీమన్నారాయణుడు తమ భక్తులను సాయి దగ్గరికి పంపించారు. అందుకే వేద ఋషులు శ్రీకృష్ణుడు మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలి అన్నారు. కానీ ఈ ప్రపంచంలోని సాధువులందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానులో ఎవరు కారో ఎలా తెలుసుకోవాలి? మనకే మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుందో అందుకు సరైన మార్గమేదో సాయి తెలియజేశారు. కుశాబహు అనే టీచరు ఒక సాధువును ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పించాడు. దాని వలన అతడు కోరుకోగానే పండ్లు, మిఠాయి వంటి వస్తువులు చిత్రమైన రీతిగా అతని చేతుల్లోకి వచ్చేవి. అది చూసి జనము అతని చుట్టూ చేరసాగారు. కొందరు అతనిని అనేక రకాలుగా విమర్శించసాగారు. వీరిని దండించటానికి తగిన మంత్రాలు నేర్పించమని అతడు ఆ సాధువును వేధించసాగాడు. ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కుశాబహు 1909లో షిరిడీ వెళ్ళాడు. కానీ బాబా అతనిని మసీదులోకి రానియకుండా అతడా శక్తులను గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వనని పట్టుబట్టారు. మంత్రశక్తితో అతడు వేరొక చోటు నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు. అతనిని చూసిన వారికి కూడా అలాంటి శక్తులపైన వ్యామోహం కలుగుతుంది. ఇలా అతనిని సాటివారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతడు విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత ప్రతిరోజు శ్రీ సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాసబోధ చదివించారు. అతని చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణాలు చేయించాక అతనిని ఈ క్రింది రీతిగా అనుగ్రహించారు. ఒక ఏకాదశి రోజు కుశాబావు ఉపవసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వము ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాందా అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను కూడా తింటానన్నాడు. అప్పుడు ఇద్దరూ చెరికొన్ని తిన్నారు. సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి రోజు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని, ఆయన కూడా తిన్నారని చెప్పాడు. దానికి బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపించారు. అందులో కందమూలాల ముక్కలే ఉన్నాయి, కానీ మచ్చుకైనా ఉల్లి లేదు. కుశాబాబు అదే మంచి అవకాశమని తలచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురుచిష్టంగా తినేశాడు. బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూశారు. కానీ అతడు వినలేదు. అతని భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతనిని ఆశీర్వదించారు. అతడు మంచి గురుభక్తుడు అయినాడు.